మరొకసారి ఈ సాయంకాల కూడికిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేక వందనములు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, ఇది ప్రశస్తమైన శుభ సమయము. దేవుడు దీన్ని మనకు అనుకూలపరచడం మనం నమ్ముదాం. ప్రతి నెల మరి ఈ యొక్క లార్డ్ సపర్ కార్యక్రమానికి మనము చక్కగా వచ్చి దీన్ని తీసుకుంటా ఉన్నాం కనుక ఇది చాలా ప్రశస్తమైనది, విలువైనది. ఆదివారం ఎంత విలువైనదో దానికన్నా నాలుగు ఆదివారములు ఎంత విలువో బల్లా కూడా అంతే విలువైనది. 4 ఆదివారములు ప్లస్ అది ఎంతో ఇదంతా. కనుకనే ఇది ఎవరు పోగొట్టుకోకూడదని నా యొక్క ప్రగాఢ వాంఛ. సరే, అందువల్ల ప్రభురాత్రి భోజనం గురించి చాలా నాకు అవగాహన ఉంది. ఇప్పటికి ఇంకా ఆ లేఖనాల గురించి ఇంకా నాకు దగ్గర చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఈరోజు వర్తమానంలో మనము దేవుడు ఎవరు అనే వర్తమాన భాగాన్ని మనం చూడబోతూ ఉన్నాం. బహుశా అది ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. ఇదిగో దేవుడు ఎవరనే వర్తమానం నుండి మూలపాఠాన్ని మనము తీసుకుని పోవచ్చున్నాము. ఎప్పుడు కూడా మనం వర్తమానమే బోధించాలి, వర్తమానం తప్ప మనం ఏమి బోధించకూడదు. ప్రవక్త అన్నాడు, మానవ కల్పిత సిద్ధాంతములను దైవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అన్నాడు. అటు యూదులకి చెందుతుంది, అటు ఈనాడు సంఘశాఖలకి చెందుతుంది. అది కనుకనే ఇది మానవుడిది కాదు, ఇది వర్తమానం దేవుంది. కాబట్టి ఇప్పుడు దేవుని వర్తమానం మానవుడికి ఇచ్చాడు, అంటే ప్రవక్త. మళ్ళీ మానవుడు ఏం చేశాడు, మళ్ళీ కాపరికి ఇచ్చాడు. అటు నుంచి మళ్ళీ కాపరి సంఘానికి ఇస్తూ ఉన్నాడు. దీనికి ఒక చిన్న ప్రయాణం ఏర్పరిచి మరి గొప్ప వాక్య ప్రత్యక్షతను ప్రభు మనకు అనుగ్రహించారు. అందువలన దీనికి ఒక రూట్, ఒక సిస్టమ్, ఒక ప్రణాళికతో దేవుడు తన ఉద్దేశాన్ని సంఘం పట్ల నెరవేరుస్తున్నాడు. అందుకని మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి వాక్యమో అంత అవసరమో గుర్తెరిగిన దేవుడు. కుటుంబ యజమానివి, నీ కుటుంబానికి ఏం కావాలో గుర్తెరుగుతావు. ఆవగింజ కావాలా, జీలకర్ర కావాలా, జీలకర్ర గింజ కావాలి, ఏది కావాలో అలాగే దేవుడు కూడా తన సంఘానికి, తన బిడ్డలకి ఏది అవసరమో కేవలం వర్తమానంలో ఉన్న వాళ్ళకే. మిగతా వాళ్ళని పట్టించుకుంటున్నాడంటే నేను ఎన్నడూ నమ్మను. కనుక నేను ప్రియులారా, ఈ దినం యొక్క వర్తమానం బట్టి మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు గణనామమున ప్రేమవందనములు చెల్లిస్తున్నాను. కనుక దీని నుండి నాకు దర్శనాలు కళలో విస్తృతంగా పడుతున్నాయి, మరో దాని నుంచి పడవు. కనుక కొంచెం సేపు విందాం. దేవుడు ఎవరు, దేవుడు ఎవరని ఈ ప్రపంచానికి, దేవుడు ఎవరు అని ఈ ప్రపంచానికి మిగిలిపోవచ్చున్న ఒక పరీక్షట. ప్రపంచం అంటే దేవుడు ఎవరు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నదటండి. చూడు, ఎలా దేవుడెవరో పనికిమాలిన వాడిగా ఉన్న నన్ను దేవుడెవరో తెలుసుకునేలా చేశాడు. మనలందరినీ కూడా వెంబడించేలా చేశాడు. పెద్ద పెద్ద పట్టాలు, శాస్త్రి పట్టాలు, ఆ పట్టాలు ఈ పట్టాలు మనం చదవలేకపోయినా చూసారా, ఆయన ఎవరో నాకు తెలుసు. నన్ను బంధించి ఏదో చేసిన సరే ఆయన దేవుడు అని చెప్తాను. కారణం అంటే ఎరుగుతుంది కనుక. ప్రపంచానికి ఒక ప్రశ్నగా అది మిగిలిపోవచ్చున్నది అన్నాడు. ఎవరో తెలియక, ఒకప్పుడు మనకి తెలీదు, కానీ ఇప్పుడు అది మనకు తెలిసింది. దానిని బట్టి ఇప్పుడు మనకి తల్లిదండ్రులు, ఒక తండ్రి ఉన్నాడు మనకి. నీ తండ్రి ఎవరో నీకు తెలిసింది, మీరు బాగుంది. మరొక తండ్రి నీకున్నాడు, మంచిది. మరొక దేవుడు నీకున్నాడు, మంచిది. అందువల్ల దేవుడెవరో అనే ప్రశ్న సంగమునకు మిగలకుండా దేవుడే సంగమునకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ ప్రశ్న మనలో లేదు, ప్రశ్నకి జవాబు ఉంది మన దగ్గర. వాళ్ళు ఇంకా ప్రశ్నలోనే ఉండిపోయారు. కనుకనే లోకం ఇంకా ప్రశ్నలోనే ఉంది. దేవుడు ఎవరని ఇంకొకటి ప్రశ్నిస్తూనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. కనుకనే దేవుడు దేనిని పోలి ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడో గ్రీకులు వచ్చారని చెప్పాను. మనలాంటి మనుషుడే అని చెప్పి అలాంటి దూరాన్ని కనీసం ఆయనతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయారు ప్రభువైన యేసుని చూసి. దేనిని పోలి ఉంటాడు ఈ సృష్టిలో, ఆయన దేనిని పోలి ఉన్నాడని అడుగుతున్నారు. దేవుడు దేనిని పోలి ఉంటాడు, ఈ సృష్టి అంతట్లో దేవుడు దేనిని పోలి ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు దేనిని పోలి ఉంటాడు, ఈ సృష్టిలో దేని వల్లే ఉన్నాడు. అబ్బా, నిజంగా ప్రశ్నలేవి. తెలియనప్పుడు అన్నీ దేవుళ్ళే, తెలిసినప్పుడు ఒక్కడే దేవుడు, తెలిసినప్పుడు ఒక్కటే వర్తమానం,
తెలిసినప్పుడే ఒక ప్రవక్త కిందకి, ఒక వర్తమానం కిందకి, ఒక దేవుని కిందకి, చూసారా, ఒకే వాక్యం యొక్క ప్రత్యక్షత కిందకి, ఒకే గొడుగు కిందకి వచ్చాం. హల్లెలూయా. కనుక ప్రశ్నకు జవాబు ఆటోమేటివ్గా మనకి ఆయన కృపను బట్టి మనకు దొరికింది. అర్థమైందా? ఎలా ఉంటాడు, ఒకవేళ ఉంటే ఎలా ఆరాధించాలి అనే ప్రశ్న కూడా ఉందటండి. అందుకని లెక్కలేని ఆరాధనలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలు అదొకటి, అనేక మతాలు, మతానికి ఒక నాయకుడు, మత గ్రంథాలు, ఇవన్నీ కూడా ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవి ఉన్నాయి. మానవుడు రచించిన గ్రంథము మళ్ళీ మానవుడే ఆచరించడం, ఈ రీతిగా లెక్కలేనన్నీ ఉన్నాయి. దేవుడు ఎలా ఉంటాడు, ఎలాగ ఆరాధించాలి ఇత్యాది ప్రశ్నలన్నీ తలెత్తితే కూడా ప్రవక్త దాని గురించి చక్కని వివరణ మనకి దయచేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆరాధనకి పాత్రుడు. నిజమైన దేవుడు ఎప్పుడు కూడా ఆరాధనకి పాత్రుడు. తనను మాత్రమే ఆరాధించాలని కోరుకునేవాడు. తనను ఆరాధించే వారికి తిరిగి ఏదో ఇవ్వబోతూ ఉన్నాడు. అది దేవుడు అనగా అర్థం చెప్పారు. అదే దేవుడు అంటే ఏంటండి అని అడిగారు. దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడు అన్నాడు, అంతే, ఒకటే మాట. ఆ ప్రశ్నకు జవాబు ప్రవక్త నుండి రావాలి, మన నుంచి రాదు. కనుక ఆయన ఆరాధనకి పాత్రుడు, ఆయన ఆరాధింప తగినవాడు. ఎవరు? మానవులే ఆరాధించాలి. ఒక విషయం, ప్రకృతి కూడా ఆరాధిస్తుందని చెప్పి, జీవకోటి కూడా ఆరాధిస్తుంది. మనమే కాదు, అవి కూడా ఆయన ఆరాధిస్తున్నాయి. పక్షులు ప్రార్థనలు చేస్తున్నాయి, అవి ఆలకిస్తున్నాడు. కాకి పిల్ల, లేకపోతే పిచ్చుక, అరచి పిల్ల, కాకి, పిచ్చుకలు, ఈ చాలా చాలా ప్రాణులు. కనుక మానవులే మానవులుగా దేవుళ్ళుగా ఉన్న కాలం ఇదేనట. ఏమన్నాడు? మానవులే మానవులుగా ఉన్న కాలము ఇదే. మానవులే మానవులకు దేవుళ్ళుగా ఉన్న కాలం ఇదే. మానవుడికి మానవుడు దేవుడు లేరు అలాగా. హల్లెలూయా. స్పష్టంగా మాట్లాడుతుందండి మొత్తం, మనం అంతే. చక్కగా విందాం. ఆఫ్టర్ యూ కెన్ ఎడిట్ దట్. కనుక చూద్దాం ప్రియులారా, మానవుని రక్షించగలడా అనే ఒక ప్రశ్న మార్క్ కింద వదిలేశాడు. మానవులకి దేవునిగా ఉన్నారు, మానవులే దేవునిగా ఉన్నారు మానవులకి. మానవుడు మనిషిని రక్షించగలడా అని మరి ఒక ప్రశ్న మార్క్ కింద వదిలాడు. అని గుడ్డివాడు తోస ఒప్పుగలడా, ఇద్దరు కలిసి గుంట్లో పడతారని ఆ ఉపమానం ఇక్కడ చెప్పలేదు, అంతేనా? అది అంటే ఇద్దరు మానవులే, ఇద్దరు గుడ్డివాళ్లే. నేను త్రోవ చూపుతానని ఒకరు, చూపమని ఇంకొకరు, ఇద్దరు కలిసి అంతే. అది చెప్పలేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మానవులు దేవునిగా ఉన్న కాలం ఇదే. యేసునింతకి మానవుడు అనుకున్నారు, ఆయన మానవుడు కాదండి. అరే అరే సరే, ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రంలో కలను కాక. హల్లెలూయా. దేవుడు తన కొరకు తాను రాయించుకున్న గ్రంథమే బైబిల్ అట. దేవుడు తన కొరకు తాను రాయించుకున్న గ్రంథమే బైబిల్. తన చిత్తమంతా అందులో ఉంది. ఇప్పుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఎగ్జాంపుల్ పలకలో. అందులో ఏముంది? తన చిత్తం ఉంది. అంటే ఏముంది? తప్పుకి శిక్షను ప్రతిపాదించాడు అందులో. మీరు ఎలా ఉన్నప్పుడు మీరు బాగుంటారు, ఇలా లేనప్పుడు మీరు శిక్షించబడతారు. దేవుడు తన ఉద్దేశించినప్పుడే రాతి పలక మీద పెట్టాడు. తన ఉద్దేశాన్ని ఏదైనా తోటలో పెట్టాడు. తన ఉద్దేశాన్ని మరలా ధర్మశాస్త్ర రూపంలో పెట్టాడు. తన ఉద్దేశాన్ని మరలా ఈ నిబంధనలు. అంటే దేవుడు తన కొరకు రాయించుకునే గ్రంథమే బైబిలు. మీ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే బైబిల్ ఉండని చెప్పాలి, ఒకటే మాట. మీ దేవుడు నువ్వు వివరించగలవంటే ఆ లేఖనాలలో ఏదైతే ఉందో అదే చెప్పగలుగుతాను, అంతకు మించి నేను చెప్పలేను. మనం వివరించగలమా? నువ్వు మారు మనసు పొందో, లేకపోతే విశ్వాసం వివరించు, సర్వాంగీ కవచాన్ని వివరించు, లేకపోతే ఫలములు వివరించగలవా? వరములు వివరించలేము. అవి ఏంటయ్యి?
నమ్ముట వలన విశ్వాసంతో అదృశ్యంగా ఉన్నవి అవి. ఇప్పుడు చెక్క ఉందని చెప్పడం కాదు. మీ దేవుడు ఏమైనా బైబిల్లో ఉన్నాడు. నువ్వు దేన్ని నమ్మితే బైబిల్ నమ్ముతాను. మరి బైబిల్ దేవుడు ఎలాగయ్యాడు? బైబిల్లో దేవుడు ఉన్నాడు కనుక, లేఖనములు ఉన్నాడు కనుక, లేఖనములలో ఉన్నాడు కనుక, తన కొరకు తానే రాయించుకునే గ్రంథమే బైబిలు. అందుకనే ఈ బలహీనమైన హస్తాల్లో ఆ బలమైన గ్రంథాన్ని ఉంచాడు. దీన్ని పట్టుకుని నువ్వు వెళ్ళిపో, నువ్వు నా ఎదురు ఖచ్చితంగా వస్తావు. ఇంక లెక్కలేనని గ్రంథాలు మతాలు భూమి మీద ఉన్నాను. అందుకని మానవుడిగా దీనుడిగా ఉన్నందునే అనేకులు రాలేకపోతున్నాడు. తానే అడ్డుబండిగా ఉన్నాడు అనేకులకి కదా. గ్రీకులు చూడాలని వచ్చారు, నమ్ముకోవాలని వచ్చారు. చింపురు జుట్టుతో ఉన్నాడు, జిడ్డు మొక్కలతో ఉన్నాడు, బూడిద కొట్టిన పాదాలతో ఉన్నాడు. మేమెంతో నీట్గా ఉన్నాం. దేవుడి ఇంటి కూడా అలా ఉన్నాడేట్రా నాడండి ఆయనకే చెప్పుకొచ్చారు. కానీ అదే గ్రీసు దేశం నుండి సురోపేనిక వంశస్థరాలు వచ్చి దేవుడని నమ్మి తన బిడ్డను ఆయన ద్వారా కాపాడుకుంది. ఆమె హల్లెలూయా. సుదీర్ఘ ప్రయాణాలండి అని కూడా. గ్రీకు దేశం నుండి యూదా దేశానికి సుదీర్ఘ ప్రయాణము. హల్లెలూయా. కనుకనే అది మనిషికి ఇవ్వబడింది. ఏంటి? బైబిలు. అది మనిషికి ఇవ్వబడింది. తన నిమిత్తం రాయించుకున్న గ్రంథము అలా ఉంచలేదు ఆయన. అది మనిషికి ఇవ్వబడినది, మానవ హస్తానికి ఇవ్వబడినది. చూసారా? అందరూ ఆ గ్రంథాన్ని స్వీకరిస్తారా? హల్లెలూయా. నమ్మిన వారి హస్తాల్లో అది ఉంచబడింది. నమ్మిన వారి హస్తాలు ఏమైనా పెద్ద బలమైనవా? బలహీనమైనవి. కానీ ఆ గ్రంథం వల్ల వారు ఏమయ్యారు? బలవంతులు అయ్యారు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూద్దాం ప్రియులారా, బైబిల్లో దేవుడు ఉన్నాడు. దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడు. తెలియనప్పుడు లెక్కలేనని వేషాలు వేస్తామండి. అదంతే. పాపం యొక్క రుచి చూచు వరకు నిన్ను వదులుతాడు. ఒకవేళ నిన్ను కనుకొని ఎన్నుకొని నీవు కావాలనుకున్నప్పుడు నిన్ను కలుసుకుంటాడు. అది మొట్టమొదటి సినిమా వదిలిపెట్టాను, ఒకటి విడిచిపెట్టుకుంటూ వచ్చేస్తాడు. ఏమన్నా హల్లెలూయా. అంతేది. శుద్ధ ప్రియులారా, ఎవరి చేతుల్లో బైబిల్ ఉన్నదో వారికి బైబిల్ దేవుడు తెలుసట. నీ చేతుల్లో బైబిల్ ఉందనుకో, బైబిల్ యొక్క దేవుడు ఎవరో నీకు తెలుసు. ఒకటి, నీ దేవుడు ఎవరో తెలుసు. నీ దేవుడు బైబిల్లో ఎలా ఉన్నాడో తెలుసు. వర్తమానం రాదు, 70 మంది బోధించట్లేదు. నేను సగర్వంగా ప్రకటించగలను. అందులో 30-25 మంది వర్తమానమే చెప్తారు. మిగతా వాళ్ళు తొక్కారు దాన్ని. వర్తమానం తొక్కేశారు. ఇవాళ రాగడైపోయిందన్న వాళ్ళకంట ప్రవక్తనే వర్తమానాన్ని చుట్టూ పక్కనెట్టుకోమంటున్నారు. ఒకప్పుడు అదే వర్తమానం అదే ప్రవక్త కొరకు అంత ఎత్తి ఎగిరి గంతులు వేసిన వాళ్ళు ఈ రోజున ఏమయ్యారు? నీ ప్రవక్తని నీ వర్తమానం చుట్టూ పక్కనెట్టుకో. మరి ఎవరి వల్ల ఎవరు చెప్పితే నువ్వు రాకడైపోయిందని చెప్తున్నావు? చాలా దురదృష్టకర దిన మన సంఘము జీవిస్తుంది. అదృష్టవంతుడికి దురదృష్టం ఎన్నడూ అంటదు. అతను ప్రయాణిస్తూ ఉంటాడు, వాస్తవాలు గ్రహిస్తూ ఉంటాడు. దేవుడంట లోకములో అక్షరార్థంగా తన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడట. ఎలాగా? అక్షరార్థముగా దేవుడు తన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఆత్మీయంగా కాదు. ఎలా రాయబడింది? భూకంపం అంటే భూకంపమే, తెగులంటే తెగులే, యుద్ధం అంటే యుద్ధమే. ఆ అక్షరాలు కావా? హల్లెలూయా. చూద్దాం. ఆరాధనకి పోదు. ఎవరి చేతులలో బైబిల్ ఉన్నదో వారికే బైబిల్ దేవుడు తెలుసు. ఇప్పుడు అనేసాది. అవునా? ఈ గ్రంథం ఒకప్పుడు ఏదో బైబిల్ నల్లట్ట అది ఇది మనకెందుకురా? నల్లట పుస్తకం పట్టుకు తిరుగుతున్నాడని నా మీద కూడా కౌంటర్లు అయ్యాయి. చూద్దాం. మా బంధువర్గం నెంబర్ 1లో వారికి బైబిల్ దేవుడు తెలుసు. బైబిల్ ద్వారా దేవుడు తన ఉనికిని లోకమునకు చాటుచున్నాడు. మళ్ళా దీని ద్వారానే తన ఉనికిని లోకమునకు చాటుచున్నాడు. ఉనికి, దేవుడు ఉనికిలో ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఉనికిలో ఉన్నాడు. ఒకప్పుడు ఉనికిలో లేడు. జలముల మీద అల్లాడాడు. ఇప్పుడు బైబిల్ దేవుడు ఇప్పుడు ఎక్కడ? లోకములో ఉనికి.
ఆదియందు ఆయన ఉండెను. ఆదియందు ఎక్కడున్నాడా? ఆదియందు ఆయన ఉండెను, శూన్యంలో ఉండెను. అంతరిక్షము భూమి కలిసి చీకటి అగాధముగా ఉందటండి. భూమి తాను జలముల మీద ఉన్నాడటండి, తాను అల్లాడుచున్నాడని ఈ లేఖనంలో మనం ఆది కాండంలో మనం చూస్తాం. దేవుడు ఆది యందు ఉన్నాడంటే ఉన్నాడు. దానికి ఆయనకి ఆది అంతములు లేవు, ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు, ఉన్నాడు. అసలు ఆ స్టార్టింగ్ని ఎండింగ్ని పట్టుకోలేవు. అంతే, నువ్వు ఆది యందు నువ్వు ఉన్నావు, నీకు ప్రారంభం లేదు. ప్రారంభం ఉన్న ప్రతిదానికి ముగింపు ఉందన్నాడు. అందుకనే దేవునికి ముగింపు లేదు, దాన్నే నిత్యత్వం అన్నారు. అంటే నిత్యము ఉండివాడు, నమ్మిన వారు నిత్యము ఉంటారని దాని యొక్క అర్థం. చాలా బాగా వెళ్తుందండి వర్తమానం. కనుక ఆయన శూన్యములో ఉండెను, ఆయన విశాల నిత్యత్వంలో ఉండెను. మరలా చెప్తున్నాడు, ఆయన విశాల నిత్యత్వము, నిత్యత్వంలో ఉన్నాడు దేవుడు. నిత్యుడు గనక ఇంకెక్కడ ఉంటాడో? నిత్యత్వంలో ఉండెను. దేవుడు నిత్యత్వంలో ఉండెను, విశాలమైనది అది. నిత్యత్వంలో ఉన్నాడు దేవుడు, నిత్యుడు ఉండువాడు గనక యాలుండి రేపు మాయమైపోయేవాడు కాడు. ఇప్పుడు చూస్తున్న లోకం యాలుంది, రేపు ఉండదు. అది మాత్రం మర్చిపోకు. ఈ మంచి అందమైనటువంటి ఇవన్నీ కూడా ప్రకృతిలో ఆదిలో ఏదేని తోటలో ఏ చెట్టు అవుతుందో అదే ఉంటుంది. దాన్ని నిర్మించినది ఏది ఇక్కడ ఉండదు. ఎవరి మీద అశుచితో ద్వేషంతో మనం ఏమి చెప్పొద్దు, అది మన పని కూడా కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుకనే ఆ నేల మీద అల్లాడుచుండెను, ఆయన వెలుగును చీకటిని వేరు చేశాను. అక్కడ చీకటి గాఢాంధకారము. ఇంత చీకట్లో వెలుగును చీకటిని ఒక చోటకి చేర్చాడు, వెలుగుని ఒక చోటకి చేర్చాడు. భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు, ఆరిన నేలను వేరు, ఇలాగా ఒక సెపరేషన్ మొదలుపెట్టాడు. అల్లాడుచున్న నేల మీద ఉండి ఇప్పుడు అర్థమవుతుందా? చాలాసార్లు మన సంఘానికి బోధించాను, ఆత్మ నుండి మహిమ దేహమునికి మారాడని. దాన్ని ఏమంటామంటే ఫస్ట్ మొట్టమొదటి తనను తాను రూపాంతరపరుచుకున్నాడు. ఆత్మ నుండి మహిమ దేహానికి వచ్చాడు, మహిమ దేహం నుండి మానవ దేహానికి వచ్చాడు, మానవ దేహం నుండి మహిమ దేహానికి వెళ్ళాడు, మళ్ళీ మానవ దేహంలో మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎన్ని ఉంటాయండి ఈ వర్తమానం ద్వారా మనం గ్రహించింది అదే. దాన్ని తొక్కుపడితే ఈ ఇక్కడ నేను అడగా ఎన్ని నిమిషాలు నిలబడతాను ఇక్కడ, నా సొంత బాధ తీస్తా. పట్టుమని 20 నిమిషాలు నిలబడి ఆమె అనేసి తీయని మాటలు చెప్పేస్తున్నాడు. అయ్యి బాబోయ్, తీయని మాటలు అవేమి కడుపు నింపవు. రెండు వర్తమానము ఆత్మను నింపుతుంది. హల్లెలూయా. తీయని మాటలు ఎంతసేపు ఉంటే మీ ఇంటికి వచ్చి తీయని మాటలు చెప్పి 100 అట్టుకుపోతాను. ఎంతసేపు ఇస్తా 100? ఆ తీయని మాటలు ఎంతసేపు ఉంటే సంఘానికి వర్తమానము వినినా వినకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా, నెరవేర్చినా నెరవేర్చకపోయినా ఆయన తన పని తను చేస్తాడు తన సేవకుని ద్వారా. అది ఇవ్వబడింది. అది అదంతే. వర్తమానం ఎందుకు ఇస్తాడు దేవుడు? వర్తమానం ఎందుకు ఇస్తాడయ్యా? హల్లెలూయా. ఏంటి ఏం చేశాడు? వేరు చేశాడా లేదా? చీకటి కలుగును కాకని పలకలేదంట, వెలుగు కలుగును కాకని పలికాడంట. చీకటి కలుగును కాకని పలకలేదు, ఏమని పలికాడు? అది వెలుగు కలిగింది. అప్పుడు వెలుగు చీకటిని దూరపరిచింది. అప్పుడు వెలుగుమయమై ఉన్నాడు. ఇందాకేం చెప్పాను? ఆత్మగా ఉండి అల్లాడుచున్నాడు. దానికి మరణం లేదు, దాన్ని ఏదీ తాకజాలదు, అగ్ని తాకజాలదు, నీరు ముంచజాలదు. అర్థమైందా? బాబాయ్, దాని గురించి హిందూ మతాల్లో చాలా ఆత్మ గురించి వాళ్ళు చాలా శ్లోకాలు ఉన్నాయి. అప్పుడు తనను తాను కన్వర్టబుల్ అంటే మరి ఏమనాలో దాన్ని తను రూపాంతరపరుచుకున్నాడు మహిమ దేహమునకు. అంటే మనలాంటి మనవలే, మనవలే ఏసీ లోకములో ఏ విధముగా జీవించాడో అలా. అందులో రక్తమాంసాలు లేవు. రూపం చూస్తే మానవుని వలె ఉన్నాడు. ఒకదాని నుంచి ఒక దానిలోకి వచ్చాడు, మరి ఆ మహిమ దేవుని మరో దానిలోకి వచ్చాడు. ఇప్పుడే చెప్పాను అదంతా.
ఆమె హల్లెలూయా. ఇది వింటున్నారండి చాలామందిని. నేను చాలా ఆనందమైంది ఏంటంటే మీరు ఇదంతా వింటున్నారు. వాళ్ళు ఇది మనకి దాని గురించి చాలా చెప్పారు పాస్టర్స్ అక్కడ. ఒక ఆయన స్టడీ చేస్తున్నాడు ఇలాగా. చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. ఆయన ఆత్మస్వరూపంగా ఉండెను, ఆత్మగా నేల మీద అల్లాడాను, ఆయన వెలుగును వేరు చేశాను. అప్పటికే అచ్చట చీకటి ఉన్నది, అగాధ జలములో ఏముంది, అప్పటికే అచ్చట ఏమున్నాయి, నీటి కిందకి వెళ్తున్నాడు. అక్కడ ఏం వెలుగు ఉంటుందా? చీకటి ఉంటుంది. వీళ్ళేవో వెలుగులు వేసుకుని అవి వేసుకుని పరిశోధనకి వెళ్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఆయన సెపరేట్ చేశాడు. ఏం చేశాడు? అంతే, వేరుపరిచాడు. ఏమండి, నేను ఎగ్జాంపుల్ ఉంటుంది. తల్లిని బిడ్డని వేరు చెప్పి తల్లి అవుతుందా? అది ఆయన సృష్టిలోకి భాగం. నువ్వు ఇలా కొంచెం నొప్పులు వస్తాయి, నువ్వు ఇలా బిడ్డని కంటావు. నువ్వు గర్భిణితున్న నేను వేరు చేయను అంటే కుదురుతుందండి? అలా అయితే మనమును మన తల్లికి చచ్చిపోయిండే వాళ్ళం ఆ దినము. ఆయన ఏం చేశాడు? సెపరేట్ చేశాడు. ఆ శిశువుని తల్లిని సెపరేట్ చేశాడు. అది అర్థం చేసుకో. అప్పుడు ఆ తల్లి ఆ శిశువుని ద్వారా ఆనందిస్తుంది. ఇప్పుడు ఆయనకు సృష్టిని తన మనసులో ఉద్దేశించాడు, అది తను ఆనందించడానికి మరియు తనవారు ఆనందించడానికి. అప్పుడు ఆయన ఏం చేశాడు? సెపరేషన్ మొదలుపెట్టాడు. చీకటిని దూరపరిచిన, నీళ్ళను దూరపరిచిన, భూమిని వేరు చేసిన, ఆకాశమును దూరపరిచిన, ఒకటి సెపరేషన్ మొదలుపెట్టు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం సెపరేట్ చేశాడు. అవును, అన్యాల నుంచి వేరు చేశాడు లేదా? నువ్వు సంఘశాఖతోటి అని అనలేదు ఆయన. నువ్వు అన్యజలతో మనకి వదిలేసావు. మనల్ని కూడా ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకత అర్థమైందా? దేవుడు ఎవరు అనే వర్తమానం మీద మనం వెళ్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుక ఎప్పుడైతే వేరు చేశాడో తన సృష్టిని చేయట ప్రారంభించాను. ఏం చేస్తున్నాడో? తన సృష్టిని చేయట ప్రారంభించాడు. అది అప్పుడు భూమి ఎలా ఉండాలి, భూమి మీద ఏమి ఉండాలి, మానవునికి ఋతువులు ఎలా ఉండాలి, పంచభూతములు ఎలా ఉండాలి, ఈశ్వరా ఆకాశం ఎలా ఉండాలి, భూమి ఎలా ఉండాలి, అదంతా ఆయన క్రియేషన్. అంటే ఒక నీటి బట్టు నువ్వు సృష్టించగలవా? సృష్టించిన దాన్ని నేను పరిశోధన చేస్తున్నావు తప్ప దాన్ని నువ్వు సృష్టించగలవా? అనేక మంది వైద్యుడు అనేక మందిని రోగాలు బాగు చేస్తూ స్వస్థపరుస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నాడు. చివరికి తన ప్రాణాలు ఎందుకు దాన్ని కాపాడుకోలేకపోతున్నాడు? తను మానవుడు కనుక, అతడు కూడా మరణమును కౌగిలించుకోవాలి కనుక. అర్థమైందా? మేము డాక్టర్లు మేమే పోతే మీరు చచ్చిపోవాలని అని అంటారా? మాకు ఏముంది? హల్లెలూయా. అంటే కొంతవరకు ఆ యొక్క భారమును లేక పనిని నిర్వర్తిస్తున్నాడు. అవునా? అందుకని సృష్టి ఎలా ఉండాలి అనేది తనలో నిశ్చయించుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? అన్నిటినీ సెపరేట్ చేసి సృష్టిని తయారు చేస్తున్నాడు. వృక్ష జీవం ఎలా ఉండాలి, జల జీవము ఎలా ఉండాలి, పక్షి జీవం ఎగిరే జీవం ఎలా ఉండాలి, మృగ జీవం ఎలా ఉండాలి, మానవ జీవం ఎలా ఉండాలి, ఈ 5 ఎలా ఉండాలో అది. అంతేనా? అప్పుడు అవి తయారీకి ఉపక్రమించాడు. వాటి తయారీకి ఆయన ఉపక్రమించాడు. ఒక సృష్టిని తయారు చేశాడు. ఒక క్రియేషన్ ఆయన ఏం చేశాడు? తయారు చేశాడు ఆయన. మళ్ళీ తింటే స్టొమక్ పెయిన్స్ వస్తాయి. పెద్దలకి ఇది అవట్లా. జాగ్రత్త మరి పిల్లలు అడిగితే ఇవ్వకూడదు. కనుక తన సృష్టిలో ఋతువుల నుంచెను ఏమించాడు? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది మనకు అనుకో, ఇదొక ఋతువు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఋతువులు. పంచభూతములు ఇచ్చాడు. నింగి ఆకాశము, మరియు నేల భూమి, మరియు నిప్పు అగ్ని, మరియు మనం పీల్చే గాలి, మరియు నీరు. ఇప్పుడు అయిందా? ఈ మనిషికి అవసరమయ్యి ఇప్పుడు అర్థమవుతుందా? అంటే మనిషికి ఏం అవసరమో, జీవకోటికి ఏం అవసరమో ఇవన్నీ ఉంచాడు. ఇవందో అది సూర్యోదయమైన వర్తమానం ఇప్పుడు చెప్పను, కానీ దీని మీద వస్తుంది. సూర్యుడు లేకుండా వృక్ష జీవం ఏది బతకదు. ఋతువులు లేకుండా మనము
ఎంత అపూర్వ సృష్టి, కానీ మనుషుడు దానిని గ్రహించలేడు. హల్లెలూయా. సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తూ ఉంటే చెట్లు అవి బతుకుతాయట, వేడికి ఎండకి అవి బతుకుతాయి, అవి పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఉడుపు చేయని నీడను పెట్టు, ఒక రన్న ఇది దాని అనుభవం ఉంది. చుట్టూ వావరం, అది ఎంత అయితే దీని వావరానికి 2 కుంచాలు పోయేది, మిగతా 4 కుంచాల ఓట్లు వచ్చి. మంచివాడినన్ని ఆయన సృష్టించెను, మరియు స్త్రీ పురుషులను ఆయన సృష్టించెను అన్నాడు. ఎవరినే? అంతా సృష్టి ఆఖరిని. మొదట్లో సృష్టించకూడదు వాళ్ళని, చివరిలో వాళ్ళనే మళ్ళీ స్త్రీ పురుషులను ఏం చేశాడు? సృష్టించాడు. నువ్వు పురుషునిగాను, నువ్వు స్త్రీగాను ఉండండి, నువ్వు ఏలుబడి చేయి. మానవుడు ఆదామోలు ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. అతిపెద్ద తిమింగలాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు తెలుసా? సముద్రంకి వెళ్తావు, తిమింగలాన్ని పట్టుకొని దాన్ని తెచ్చేస్తావు బయటికి. ఒక ఏనుగుని బంధింతావు, ఒక సింహాన్ని బంధింతావు, ఒక పులిని ఏంటంటే దానిని నీ అధికారం కింద ఉంచాడు. మనం అంటే భయపడతాం, అట్లా ఏటాడేవాళ్ళు. హల్లెలూయా. చూద్దాం ప్రియులారా. సమగ్ర అంటే అన్నిటిలోనూ ఆడామగా ఉంచుతూ ఇక్కడ మానవుల్లో మరి స్త్రీ పురుషులను కూడా ఉంచాడు. అన్నిట్లో ఆడమగా ఉంచుతూ తన సృష్టిలో స్త్రీ పురుషులు ఎంత ప్రాముఖ్యమో ప్రతి జీవజాలము, ఇప్పుడు చెప్పానే, పక్షి జీవమునికి కానీ, లేకపోతే జంతు జీవమునికి కానీ, లేకపోతే జలజీవమునికి కానీ ఆడమగా బొబ్బ చెట్టు పోద్దంటావు, కారణం అది ఏ కాయలు అవుతుంది, ఇలా తెగలేసి 3 పువ్వులేసి అంతే. అదేమంటున్నావు నువ్వు? ఇంకో చెట్టు బంచిగా కాస్తుంది, ఇది ఆడతాయి, ఇది కాస్తుంది. చూసారా? హల్లెలూయా. అంటే ఉంచారు అలాగా కదా, మంచిది. మరి అతడు అంతేకాదు, ఋతువులే కాదు, పంచభూతములే కాదు, ఈ మానవులను 5 ఇంద్రియములు కలిగిన వాడిగా చేశాడు. అని క్రియేషన్ గొప్పది. ఎవరు దేవుడు అంటే ఎవరు చెప్తారు మనకి ఎవరు? ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగితే మనము చెప్పలేము. దేవుడు ఎవరంటే అమ్మా యేసుక్రీస్తు దేవుడు. ఒక మాటకు వస్తాం, ఆయన బైబిల్లో ఉన్నాడు, దాన్నే మేము నమ్ముతున్నాం. కావాలంటే నువ్వు నమ్ము. మరి అరిజిని మీద పడిపోతుంటే నువ్వు పారిపోతావు. మరి ఇంకా అంతకుమించి నేను పారిపోయిన దినాలు ఉన్నాయి, మీకు ఎవడు చెప్పలేడు, నా వల్ల కూడా కాదు. వర్తమానం కూడా ఎవరికి క్రైస్తవ సంఘశాఖకి వివరించలేకపోయాను, నా వల్ల కాదు. చాలాసార్లు ఏడ్చి ప్రార్థించినా నా వల్ల అవ్వలే, ఇంకంతే. ఆదామవ్వలకి ఆయన అనుగ్రహించిన నిత్యత్వము వారు పాడు చేశాను. ఆదామవ్వలకి ఎందుకంటే ఆయన నిత్యుడు. ఆదామవ్వలకి ఏమి నిత్యత్వాన్ని ఇచ్చాడు. నిత్యత్వాన్ని ఏం చేశారు? వాళ్ళు పాడు చేశారట. పెద్దగా వెళ్ళలేదు ఆయన. వర్తమానం కూడా నేను పూర్తిగా తీసుకోవట్లా, 60% ఇస్తున్నాను. ఎప్పుడైనా మళ్ళీ దేవుడు దయంటే దాన్ని మళ్ళీ మీకు ఇస్తాను. ఆ నిత్యక్రీస్తు భూమి మీదకి 2వ మానవునిగా రాబోచున్నాడు. సరే, ఆ యొక్క నిత్యక్రీస్తు అర్థం చేసుకో. ఆ నిత్యదేవుడు భూమి మీదకి 2వ మానవుడిగా వచ్చాడు. మళ్ళా రాబోతున్నాడు. అని 2వ మానవుడిగా వచ్చాడా లేదా? అంటే ఆదామవ్వలు ఎవరి రూపంలో ఉన్నారు? అది ఆయన ఏం చేసాడు? వాళ్ళ రూపంలోనే వచ్చాడు. ఇక్కడ భూమి మీద ఎవరున్నారు? ఆయన రూపంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి 2000 ఏళ్ల క్రితమే ఆ మానవులు ఎలా ఉన్నారు? ఆయన రూపంలో ఉన్నారు, ఆయన స్వరూపంలోనే ఉన్నారు, ఆయన ఆకారంలోనే ఉన్నారు, ఆయన ఆత్మతోనే ఉన్నారు.
ఆయన అంటే మానవుని రక్షించడానికి దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇందాక మాట వదిలేను, మానవులనే ఆరాధిస్తున్నారు, మానవులనే దేవుడిగా కొలుస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు చూడు, ఈయన అడ్డుబండి అయ్యాడు. మానవుడు మనిషిలాగా ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఉన్నట్టు చెప్తాను వినండి. చనిపోయాడు, శిల మీద చనిపోయాడు. ఇలా సమాధి ఎట్టేసి చీలేసేసి నీకు చరిత్ర అయిపోయింది అన్నారు. కానీ మూడవ దినం ఏమయ్యాడు? సరే, అది నమ్మొద్దు. అది ఒక సందిగ్ధాన్ని. పెళ్ళికి వెళ్ళాడు, ద్రాక్షరసం అయిపోయింది, నీళ్ళు నింపమన్నాడు. అర్థం చేసుకో, ఏమైంది? అది నీళ్ళు అర్థం చేసుకో. దేవుడు ఎవరనే మాటకి నీళ్ళు ద్రాక్ష. ఇప్పుడు మనం ఉన్నాం, ఎగ్జాంపుల్ 1, మనము ఏదైనా ఒక ఆహ్వానం అందుకుంటే మనం వెళ్తాము. మనం వెళ్ళి నేలన అయిపోయిన చికెన్ని, మటన్ని, దమ్ బిర్యానీ సృష్టించగలవా? వై ఆర్ ఇన్ నాట్ ఏ. అర్థం చేసుకొని ఎందుకు మనము దానిని సృష్టించలేము? వ్యర్థ హ్యూమన్స్, మనం మానవులు. కానీ ఆయన ఎవరు? కనుక ఏమి సృష్టించాడు? ఇప్పుడు అర్థమైందా? మానవులు కనుక భూమి మీద నడుస్తున్నాం, మరి ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? హల్లెలూయా. కనుక దేవుని యొక్క గుణగణములు వెల్లడి చేశాడు. నేను మానవుని కాదని రుజువయ్యాడు. అర్థమైందా? గుడ్డివాడి కన్నులు ఏ డాక్టర్ ఇవ్వగలడా? అది మన ప్రవక్త దగ్గరికి చెవిటి మోగ వాళ్ళు వచ్చారు. చెవిటి మోగ దయ్యమా, ఈ బిడ్డ నుండి విడిచి వెళ్ళిపోమన్నాడు. అంతే, తప్పని వెళ్ళిపోయేది. అది మా కార్యాలయం కాపరండి, అలా చేయాలని ఉండేది నాకు ఆశ. కానీ నీ కార్యాలయం కాపరమే. నీ కార్యాలయం పరిధిలోనే నువ్వు వాడబడతావు. నువ్వు మాత్రం మర్చిపోకండి. కానీ కొందరు అపోహపడి వెళ్ళిపోయారట, అలా నువ్వు చేయట్లేదని. ఎలాగో ప్రవక్తలాగా ఆ కార్యాలయంలో జరుగుతాయి. అపొస్తలుడైన పౌలు కార్యాలయం ఉంది, ఆ కార్యాలయంలో అలాగే జరుగుతాయి. యేసుక్రీస్తు కార్యాలయం దేవుడిది, అది అలాగే జరుగుతుంది. అది మరి పేతురు నడిచేళ్ళచ్చు కదా, ఎందుకు మునిగిపోయాడు? పేతురు కార్యాలయం వేరు, దేవుని కార్యాలయం వేరు. ఇప్పుడు దేవుడి దగ్గర రుజువు లేదా? చెట్టులు ఏమీ లేవు, చచ్చిపో అన్నాడు. అట్ ద సేమ్ టైం ద ట్రీ ఈజ్ డైడ్. అర్థమైందా? అది చచ్చిందే లేదా? నువ్వు ఇప్పుడు ఏదో చెట్టు ఉంది, నువ్వు చచ్చిపోండి సత్తది, నాకు పని ఏంటని తిరిగి అడుగుతుంది. అది బేక్ చేసి చెప్తున్నాను నేను. కాస్త ఈ దేవుడు ఎవరో అనేది ఆయన దగ్గరికి వచ్చాక ఆయన ఎవరో మనకు అర్థమైంది కనుక ఆ దేవుడిని వివరించడానికే మనం శతవత ప్రయత్నిస్తున్నాం, లేదా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన గ్రంథంలో ఉన్నాడు కనుక. హల్లెలూయా. కనుక మానవునిగా అవతరించి ఆ దేవుడు మానవ పాపమును పరిహరించెను. మానవుడిగా అవతరించి మానవ పాపమును పరిహరించెను. పాయింట్ వైజ్ రావాలండి, ఎక్కడ కూడా తప్పిపోకూడదు. ఇది మెసేజ్ అండి. నేను ఇందులో అబద్ధాలు రాకూడదు. ఫస్ట్ అసత్యములు, అబద్ధములు, మానవ కల్పిత బోధలు ఇందులో చొప్పించి మనం దట్టించి బోధించకూడదు. ఏది ఉంటుంది చెప్పా. మానవుడికి అవతరించి ఏం చేశాడు? మానవ పాపను పరిహరించాడు, హరించి వేశాడు, తీసివేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా? చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందుకనే మనకి పాప క్షమాపణ కలిగింది. ఇక్కడున్న అందరికీ కూడా మనం పాపులు మీకు కాము, మనం పరిశుద్ధులమే. మన పాపం ఆయన మోసుకుని మరి పరిశుద్ధులు పారవేశాడు. మరి ఎన్నిటికే దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, నిన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు చేసిన పాపమును నీకే అన్నాడు, నేను జ్ఞాపకమునికి రాదు అన్నాడు. తన మీద తానే చెప్పుకున్నాడు. నేను అన్నాడు దాన్ని నీకు జ్ఞాపకం చేసుకోను. ఐ ఆమ్ నాట్ రిమెంబరింగ్ అవుట్ ఎవర్ సిన్. నేను నీ పాపమును ఇక్కడ అన్నాడు జ్ఞాపకం చేసుకోను. దేవుడు ఎవరు అంటే చెప్పుకొస్తూ దేవుడు ఎవరు అన్నారు. క్రీస్తుని చూడు, అది చూడలేదు బైబిల్ చూడు, అయితే బైబిల్ చూడకపోతే క్రీస్తుని చూడు.
ఆయన ఎవరో నీకు బాధపడతాడు. మరి ఇక్కడ ఏమన్నాడు, ఆ గ్రంథాన్ని మానవులే రాశారు. మళ్ళీ అదొకటి, ఆ గ్రంథాన్ని ఆయన రాయలే. ఎవరు రాశారు? మానవులు. మళ్ళీ ఆయన ఎలా ఉన్నాడు? మానవులే ఉన్నాడు. మళ్ళీ ఆయన ఎలా చనిపోయాడు? మానవులు చనిపోయాడు. కనుక నీ దేవుడికి అంగీకరించడానికి ఏమీ ఆయనలో కనిపించట్లేదు. ఇప్పుడు అర్థమైందా? లోకము దేవుడికి అంగీకరించి ఆయనలో మానవుడిగా ఉన్నాడు, మానవుడిగానే చనిపోయాడు, మానవుడిగానే సమాధి చేయబడ్డాడు. మిగతాది అక్కర్లేదండి. ఆయన మానవుడు. ఆయన ఎవరో? మానవుడు, దైవ మానవుడు. జక్కయ్య ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ వింటున్నాడు తప్ప చూడలేదు జక్కయ్యని వర్తమానంలో. ఆయన వింటున్నాడంట, ఎలా చేశాడు అలా చేశాడు. మనం విన్నాక మనకేమనిపిస్తుంది? మనకోసారి చూడాలనిపిస్తుంది. తనకు ఒకసారి చూడాలనిపించింది. ఆ చెట్టు మీదే ఎక్కాడు. తను ఆ ఆకుల్లోంచి చూస్తున్నాడు. ఈయన అని అనుకుంటున్నాడు. నావలే ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఈయన ఆయన వైపు చూడకుండా కిందకి ఎలా చూసి, ఓ జక్కయ్య రావయ్యా అన్నాడు. అంతే. నన్ను చూడకుండా నువ్వు నన్ను ఎలా పిలిచావు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? నన్ను చూడకుండా నీవు నతానీయులు అడిగాడు. నీవు ఆ చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూశాను అన్నాడు. మరి దేవుడు, బైబిల్ దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎలాంటి ఏర్పాట్లు చేస్తే నువ్వు రక్షించబడతావో జగతి పునాది వేయబడక ముందే ఎరిగిన దేవుడు అలాంటి ఏర్పాట్లు చేశాడు. నీ వల్ల దిగి వచ్చాడు నీ కోసం. అర్థమైందా? ఈ గొప్పగా బిగ్ బాస్లు ఉంటారు కదా, చక్కని పెద్ద పెద్ద మోపులన్నీ ఉంటాయి. ఇలా ఎన్ని ఉంగరాలు అవి ఇవి మోపులో, తెల్లటి బట్టలు, సువాసనలు, వారి కార్యానికల కారు. ఈ లోకం మట్టుకే నీవు తన మరణము ద్వారా మానవుని తిరిగి తన సావాసములోనికి తెచ్చెను. తన మరణము ద్వారా తిరిగి మానవుని తన సావాసములోనికి తెచ్చాడు. సావాసం అనేది ఫ్రెండ్షిప్. అది కలిసి ఉండడం కొరకు, కలిసి జీవించడం కొరకు, కలిసి స్నేహం చేయడం కొరకు, కలిసి మెలిసి ఉండడం కొరకు తన మరణం ద్వారా మనిషిని తన సావాసములోనికి తెచ్చుకున్నాడు. ఎవరు మరణించరు, బాబాలు స్వామి ఎవరైనా సరే ఇంకా బతకాలి. ఆ స్వామీజీ ఏమనుకుంటాడు? వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు? అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఆయన ఇంకా బతకాలి. ఎవరు? హల్లెలూయా. బాగా చెప్పు. అదేనండి, నువ్వు ఆయనను ఇంకా బతకాలి అని అనుకోవు. ఎందుకంటే ఎల్లప్పుడూ నీ కొరకు బతుకుండేవాడు, నిన్ను కూడా ఎల్లప్పుడూ బతికించేవాడు. నా మాట అర్థమయ్యా? హల్లెలూయా. ఆరాధన అయిన తర్వాత సెకండ్ తీసుకోవడం వాళ్ళ మధ్యకి వెళ్ళాను. నేనేమన్నా భయపడకండి. మేము బాబు ఎవరు చెప్పలేదు. అప్పటికప్పుడు నన్ను మా అబ్బాయి కూడా వస్తూ ఉంటాడు. మీరు ఇలాగ అంటాడంతే, అర్థమైంది అనుకోండి ఇలా అంటాడు. మళ్ళీ వాళ్ళకి తెలిసిదేటో, దే వెల్ నోన్ వాట్ అబౌట్ ఇట్ కదా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఎవరు బతకాలని? తను అనుకుంటాడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ మనం అనుకోవాయన్ని, నువ్వు ఇంకా బతికితే బాగున్నావు. నేను బతికే ఉన్నాను, నిన్ను బతికించడానికే వచ్చాను. నువ్వు నా వలే సదా బ్రతుకుతావు. నో డౌట్ ఎట్ ఆల్ ఇట్ ఈస్. ఎంత ధన్యం తెలుసండి. ఇప్పుడు ఊపిరాగిపోతే అక్కడ ఉంటాను అన్న స్థితికి వచ్చేస్తాం. ఇంకా మనం మీరు నమ్మి తీరండి అంతే. అసలు వద్దండి, అక్కడ లెక్కలు చూస్తారు. ఇదంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు రికార్డింగ్స్లో ఇవన్నీ కుదరవు, మీరు నమ్మండి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. సంఘము దేవునితో కలిసి సావాసమునకు పైకి కదులుచున్నదట. సంఘము దేవునితో కలిసి సావాసమునకు పైకి కదులుతుంది అన్నాడు ప్రవక్త.
పైకి కదిలి వెళ్ళిపోతే నువ్వు ఆపగలవా? ఆమేన్, హల్లెలూయా. ఆయనతో సావాసం చేయడానికి కదిలి వెళ్ళిపోద్ది అన్నాడండి. ఇన్ని సంవత్సరాల 35 years అంత అనుకుంటాను అవునా? ఈ బాధలో ఎన్నడూ వినని మాటలు విన్నాను నేను. ఆరోహణం అయిపోయింది, ర్యాప్షింగ్ అయిపోయింది, 1000 ఏండ్లలో ఉన్నాము. సంఘము పైకి కదిలి వెళ్ళిపోతుంది అన్నాడు. ఏమన్నాడు? మేఘం వచ్చిన 2 ఏళ్ళు కూడా రాకడని గురించి బోధించాడు. ఇదిగో నా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నా తర్వాత అయినా రాకడ వస్తుంది, మీరు ఆరోహణం అవుతారు. విశ్రాంతి పొందుతున్న మన్నులో విశ్రాంతి పొందుతున్న వాళ్ళు కూడా మీకు నేను ఇచ్చేసాను. ప్రవక్త ఏది చెప్తాదనండి, ప్రతి అక్షరమో నిజమో. బైబిల్ ప్రతి అక్షరం ఎలా కొట్టివేయబడదో, ప్రవక్త చెప్పిన ప్రతి అక్షరము అలాగా కొట్టివేయబడదు. ప్రతి అక్షరాన్ని నమ్ముతాను నేను. ఒకవేళ అప్పుడు అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టాడు. ఎందుకు ప్రభు ఇది ఏంటి ఇలా రాయబడింది? వర్తమానంలో బైబిల్ అయిన వర్తమానంలో నీకు అర్థమైపోతే అలా విడిచిపెట్టి ముందుకెళ్ళు. ఆ తర్వాత మరలా దాన్నే చదివించి దాని అర్థాన్ని నీకే బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత వైవిధ్యభరితమైనదండి. జీవితాలను మార్చివేస్తూ ఉంది లేఖనము. నిజంగా నాతో మాట్లాడిన దినములు, నేను ఆయనతో మాట్లాడిన దినములు, మా భవిష్యత్తు గురించి ఆయనకి వివరించిన దినములు, ప్రతిదీ చెప్పుకున్నాను, ప్రతిదీ విన్నాడు. ఒక్కటి విడిచిపెట్టలేదండి. ఒక మనిషి జీవితానికి ఏది అవసరమో అన్నీ చెప్పుకున్నాను ఆయనతో. అత్యద్భుతమైన పరలోకపు దర్శనములకి నేను అవిధేయుడు కాలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కరికినే ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన గ్రంథము పరిశుద్ధమైనది, ఆయన ప్రజలు పరిశుద్ధమైన వారు. ఆయన ఎవరు? ఆయన గ్రంథము, ఆయన ప్రజలు పరిశుద్ధులు. ఇంక మళ్ళీ అందులో తిరగలేదు. పాపులు గారు పాపంలోంచి వచ్చారు, పరిశుద్ధులయ్యారు. అందుకనే పైకి వెళ్ళిపోతుంది. నిజం, ప్రతిరోజు వెళ్తున్నారటండి. ప్రవక్త స్పష్టంగా చెప్పారు. ఆనోకు లేకపోతే ఏలియా గారు, యేసు గారు ప్రతిదినము అన్నాడు. 5వది వధువు, 5వది ఈమె. చూసారా, పైకి వెళ్తుంది, కిందకి వెళ్ళదు. ఇంకా కింద పాతాళం ఉంది, దాన్ని తప్పించడానికి పైకి పాతాళం తాళం తీసి పట్టిపోయాడు. తన నమ్మిన వారు పాతాళానికి వెళ్ళకూడదని చెప్పాడు ఆయనే. హల్లెలూయా. కనుక ఆయన కొరకు మాట్లాడు స్త్రీ పురుషులకు కావాలను, ఆయన వల్లే జీవించు స్త్రీ పురుషులకు కావాలను, ఆయన కొరకు మాట్లాడు స్త్రీ పురుషులకు కావాలను, ఆయన వల్లే జీవించు స్త్రీ పురుషులకు కావాలను. యవనస్తులు ఇందులో ఉంటారు. ప్రస్తుతం ఇది కొంతవరకు అర్థమవుతుంది. అర్థమైందనుకోండి, దానికోసమే బ్రతుకుతారు. తమ ప్రాణములు దానికే పెడతారు. మిగతాదంతా యెహోవా యిరే, దేవుడే చూసుకొనును. అవును, తన బిడ్డ ప్రాణం పెట్టడానికి అతను వెనకాడా. ఎందువల్ల? తనకి దేవుడెవరో, చేసిన వాగ్దానం ఏమిటో, తను ఏమి అర్పించమన్నాడో, అర్పించిన తిరిగి ఎలా తీసుకోవాలో, అందువల్ల అతడు ఏమనగలిగాడు? ఆయన ఇచ్చిన ఆయనే తీసుకొనును కాదు, యెహోవా యిరే అంటే అర్థమేంటి? యెహోవా చూసుకొనును. అది విశ్వాసం. అందుకని ప్రజలకేంటి, యూదులకేంటి, మనకేంటి, సంఘశాఖలకేంటి, మహమ్మదీలు అందరికీ తండ్రి అన్నట్టండి. అందరికీ తండ్రే. 5-6 జాబితాలు వస్తాయి. అందరికీ తండ్రి అతను. మనకి తండ్రి, కేథలికలకి తండ్రి, ప్రొటెస్టెంట్లకి తండ్రి, అన్యులకి తండ్రి, యూదులకి తండ్రి, మహమ్మదీలకి తండ్రి. ఇప్పుడు మా తండ్రి అంటే మా తండ్రి అని కొట్టుకుంటున్నారు అబ్రాహాం గురించి. మనమేమో ఆయన నిజం చెప్తండి, వధువు యొక్క తండ్రి ఈ భూమి మీద ఇప్పుడు చూసినప్పుడు నిజంగా వాళ్ళకి తండ్రే, కానీ వాళ్ళకి తండ్రిగా ఉండలేడు. యూదులకి తండ్రే ఉండగలుగుతాడు, ఎందుకంటే వాళ్ళ నుంచే మనం వచ్చాం. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడుందాం? వాళ్ళకి తలుపు మూసేసిన తర్వాత, మనకి తలుపు తెరిచిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. అబ్రాహాము కుమారుడే అన్నాడు అంటే దాని అర్థం ఏంటి?
మనల్ని కూడా అబ్రాహాము కుమారులే అన్నాడు. ఈమె అబ్రాహాము కుమార్తె అన్నాడు. దాని అర్థం ఏంటి? అబ్రాహాముకు పుట్టినోళ్ళు అంటే అబ్రాహామానికి తండ్రి అవుతున్నాడని. ఎంత గ్రాండ్ఫుల్ అండి. నేను ఇక నా స్నేహితులకి లేదండి అదృష్టం. చెప్పాను, కొంతసేపు చెప్పాను, కోడిగుడ్లు బియ్యం కావాలి వెళ్ళిపోయావు. కోడిగుడ్లు బియ్యం సంపాదించుకుని కొనుక్కి తినలేనా నేను? ఈ పనికి కోడిగుడ్లు బియ్యాన్ని వదిలొచ్చాను. నువ్వు నమ్మితేనమ్మవు. అది కోడిగుడ్లు మొన్న ప్రాంతం వెళ్ళినప్పుడు ఎలా కళ్ళు చెమిర్చాయండి నాకు అక్కడ ఆ దృశ్యాలన్నీ చూసి. మీరు ఎప్పుడైనా మీ గ్రామం వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో మీరు సంచరిస్తున్నప్పుడు మీ మనసు అదేలా ఉంటుంది. నేను ఇక్కడ ఉండలేకపోవచ్చున్నాను, నన్ను వేరొక చోట ఎక్కడున్నా ప్రభువా అని చెప్పి, ఎక్కడున్నా నీవే నాకు అని చెప్పి. అర్థమవుతుందా? హల్లెలూయా. పోనీ ఇక్కడ ఉంటామా? పోనీ ఇక్కడ ఆనందించేసి ఇక్కడ ఉండిపోతామా? ఆయన కొరకు మాటలాడు స్త్రీ పురుషులు కావాలను. అది మన జీవితములు ఆయన వాక్యం పై, ఆయన వాగ్దానం పైన జీవించవలను. మన జీవితములు ఆయన వాక్యం పైన, ఆయన వాగ్దానముల పైన జీవించాలటండి. అది వాక్యమును నమ్మాలి, ఒకటి వాగ్దానమును నమ్మాలి, అది రెండు, మూడు వర్తమానమును నమ్మాలి. వాక్యము వాగ్దానం లేఖనాల్లో ఉన్నాయి, నమ్మేస్తావు. కానీ వర్తమానమో దాని మూడు నువ్వు నీ జీవితంలో నువ్వు నమ్మాలి. నీ కొరకు పంపబడిన వర్తమానము. మన ప్రవక్త వార్తాహరుడు వార్తను మోసుకొచ్చాడు, వర్తమాన వార్తను మోసుకొచ్చాడు, దించి బోధించి వెళ్ళిపోయాడు. సంక్షేకాలు అనుకుంటారు అమ్మాయి. నో స్టడీ చేయండి, పూర్తిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అర్పించబడండి, ప్రార్థించండి. అప్పుడు చూడండి జవాబులు ఎందుకు రావో, స్వస్థత ఎందుకు రాదో. నా కార్యాలయంలోనే అనేక చేశాను నేను, నా చేత చేపించాడు దేవుడు. ఇప్పటికి అవి జ్ఞాపకం వస్తాయి నాకు. మన జీవితంలో చూసారా, దేవుని ఆత్మ ఏమి చేయమని చెప్పుచున్నదో దానినే చేయుడి. అనుగతి చేశాడు. దేవుడు ఏది చెప్తే అదే చేశాను అన్నాడు. అలాగే దేవుడి ఆత్మ మనకి ఏమి చూపిస్తున్నదో దానినే చేయడి. మీరు ఉద్యోగం చేయొద్దని, మీరు బ్రతకొద్దని, మీరు సంపాదించుకోవచ్చు, ఎక్కడ లేఖనాల్లో లేదు. అవునా? స్త్రీ సంపాదించుకోవచ్చు, పురుషుడు సంపాదించు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దేవునికి ఎంత సమయం ఇవ్వాలి, ఉద్యోగానికి ఎంత సమయం, కుటుంబానికి ఎంత సమయం ఇవ్వాలి. ఒకవేళ అందులో నీకున్న శోధన ఏంటో నువ్వు దేవునికి ప్రార్థించాలి. అప్పుడు ఆ ఉద్యోగం నువ్వు చేయాలో చేయకూడదో దేవునికి బయలుపరుస్తాడు. అది మరొకటి నీకు నిర్ణయం అవుతుంది. మరొకటి నిర్ణయిస్తాడు. నన్ను వద్దన్నాడు పాస్టర్ గారు, ఆశ్చర్యపోయారు ఆయన, ఎలీషా గారు. ఎందుకంటే సంఘము నిన్ను పోషించిన తర్వాత, పోషించే స్థితికి వచ్చిన తర్వాత నీ చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టమన్నాడు. అది సంఘం లేకుండా ఉద్యోగం పెట్టి సేవ చేయొద్దు అన్నాడు. సంఘం ఎదుట నువ్వు సిగ్గుపడతావు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ప్రవక్తే. దాన్ని తట్టు చూడొద్దు అన్నాడు. చూడం. కేవలం శరీరం దానికి ఇచ్చి ఆత్మ ఏమి దేవునికి ఇస్తామన్నారు. అది కూడా మంచిదే. ఏం చేస్తాం? పరిస్థితులను బట్టి శరీరం అక్కడికి నడిపించడం. అవునా? కానీ ఆత్మలో ఇక్కడ దీని మీదే మనసు అవుతుంది. లోబడినప్పుడు ఏమైనా చేయదువు. లోబడినప్పుడు ఏమైనా చేస్తావట. లోబడ్డాడు, అనేకమైన ఇస్తున్నారు దశమ భాగాలు, కానుకలు. లోబడ్డారు కనుక, అవునా? బియ్యము, లేకపోతే ఈ సేవ ఖర్చు ఏమి కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. లేకపోతే వస్తువులు, లేకపోతే వాహనాలు, ఏదోటి సంథింగ్ ఏదోటి చేస్తారు. ఎందుకు? లోబడిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలని నేను. దశభాగమే కాదు, ఇంకా అదనంగా నెల్లి సంఘాలు పేదల మీద కొంత సొమ్ము తీసి పక్కన పెడుతున్నారు. వాళ్ళు పేదలు అయ్యండి పేదల వరకు చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇది పని బాగుందని చెప్పాను నేను. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఆ భాగం వాడుతున్నారు వాళ్ళు, పాస్టర్ మీద భారం లేకుండా. జనవరికి ఏం చేసేవారు తెలుసండి? నాకు ఇవ్వాల్సిన దశమ భాగం చందాకని ఇచ్చేవారు.
మరి నేను ఎలా పోతాను? ఆ ఇచ్చిన ఆ దశంభాగం చందా కింద ఇస్తే జనవరి ఖర్చు పెట్టితే మరి నేను ఎలాగా? అంతటి తెలివైన వాళ్ళు వెళ్ళిపోయారు, లేరు. అది ఎలా చేస్తారు ఎవరైనా? ఆ ఒక జీవకణము ద్వారా దేవుడు మనలను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాను. అది ఒకే ఒక జీవకణం, అది నీకు కనబడుతుంది. అది పెద్ద మైక్రోస్కోప్లో చూస్తే తప్ప అది కనబడదు. అది ఆ కణమును నీవని చూశాడు. ఇంత శరీరమైంది అది ఆ కణం, అవునా? అది మర్రి చెట్టు ఇంత కాయ ఉంటుందండి, అది చిన్న గూటికాయ ఉంటుంది. వటవృక్షం యొక్క మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది అది? కానీ అందులో కొన్ని టన్నుల బరువైన చెట్టు ఉందని నువ్వు అనుకోగలవా? అవునా? మానవ కంటికి కనిపించే జాలని ఆ జీవకణమును కూడా చూసి దేవుడు నువ్వు ఈ రీతిగా జన్మిస్తావు, ఇలా జీవిస్తావు, ఇలా నా కొరకు నిలబడతావు, ఇలా మరలా నా ఎత్తుకు వస్తావు, ఈ రీతిగా రక్షించబడతావు. ఎందుకనే వర్తమానమును పట్టుకుని పెండిని పట్టుకుని వెళ్ళండి, వర్తమానమును పట్టుకుని వెళ్ళడండి. బైబిల్ పట్టుకుని, అయితే ఒక కుడి చేత్తో బైబిల్, ఎడం చేత్తో వర్తమానం పట్టుకోండి. మరి అర్థమవుతుందండి? హల్లెలూయా. అంతే. వర్తమానం అందరికీ రాదు, వర్తమానమును అందరూ బోధించలేరు. వర్తమానము తీయటి మాటలండి, దాని చేసి చూస్తున్నాను నేను అప్పుడెప్పుడు. ఇలాంటిది ఒకటి ఉందిగా మనకి. నీవు ఎన్ని తీయని మాటలండి, ఏం చెప్తాను నేను? ఏమని చెప్పను నేను? తీయని మాట తీయటి విషం. అది విషమో ఏదైనా సరే తీగా ఉంటుందటండి. మీరు నమ్మితేరండి, విషం ఏదైనా తీగా ఉంటుందట. ఏదైనా విషం తీపే, ఇంటర్ని తీగా ఉంటుంది. మరి అది తీగా ఉంటుంది. అది వింటర్ నెగటేసిందిలే. ఇంత పెద్ద శరీరము కలిగి ఆయన కొరకు ఇచ్చట సంచరించుచున్నాము. ఒక జీవకణము, దాన్ని బరువు తీయలేము, అదేమో కంటికి కనబడదు, దాన్ని పెద్ద మైక్రోస్కోప్లో చూడాలి. ఆ కణము కూడా దేవుడు చూసి ఇంత పెద్ద శరీరము కలిగి ఈ భూమి మీద మనము సంచరించుచున్నాము. కొన్ని లక్షల కణాలు ఆ దినము చచ్చిపోయాయి. కానీ ఒకే ఒక కణము, లేకపోతే ఒక బిన్ని బ్రహ్మ వలె, ఒక సంతోష్ వలె, ఒక జోసఫ్ వలె, చూసారా? లేకపోతే ఒక ఇలాగా అది దావీదు ఆయన సృష్టికి వర్ణిస్తూ ఆశ్చర్యచకితుడవుతున్నాడు. నన్ను రూపించిన విధము చూడా అంటున్నాడు అక్కడ. అవునా? నన్ను రూపించిన విధము చూడా, నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అందుకని దేవుడు ఎవరు? నిన్ను సృష్టించిన వాడు. అది నీ సృష్టి, నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసు, నీ తండ్రి ఎవరో నీకు తెలుసు, నువ్వు ఆరాధింపవలసిన దేవుడు ఎవరో నీకు తెలుసు. నీ సంశయములన్నీ కొట్టివేయబడ్డాయి. నీకు ఒక మంచి స్వేచ్ఛ, ఒక స్వాతంత్ర్యము ఇవ్వబడింది. నిజమైన భక్తుడు దేనికి భయపడ్డు? కారు మేఘానికి, గాఢాంధకారానికి, చీకటికి చుట్టూ ఉన్న ఎందుకు భయపడతావు? చెయ్యి ఎత్తావా అంతే. మా ఆడైనా మగైనా నువ్వు చెయ్యి చాపితే చాలు. నేను నిజంగా చెప్తున్నా, విశ్వాసం చిన్న బిడ్డలు కూడా ఎవరైనా సరే నమ్మిన వారు, వాక్యమును నమ్మిన వారు, వాక్యం అలా హస్తాలు చాపితే చాలు. మరి అలాంటి పవర్ ఇవ్వబడింది. ఏంటంటే అదే శక్తి, ఆయనలో ఉన్న శక్తి, ఆ ప్రవక్తల్లో ఉన్న అపస్తుల అదే శక్తి మనలోనికి వచ్చి పనిచేస్తుంది. మనలోనికి వచ్చి ఖచ్చితంగా చేస్తుంది. అందుకనే ఆ దేవుడు ఇంకా దేవుడై ఉండి, ఆ దేవుడు ఇంకా నువ్వు దేవుడై ఉండి అర్థం చేసుకో. ఏమన్నాను? ఈ మానవులను తన కొరకు దేవుడిని చేస్తున్నాడు. ఇప్పుడు నేను దేవుడంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది ఇప్పుడు అర్థమైందా? ఆ దేవుడు దేవుడైండి మనలను దేవుళ్ళని చేస్తున్నాడు. అంటే దేవుని వాక్యం ఎవరు ఎందుకు వస్తే వారే దేవుడు. అది మనము దేవుళ్ళమే, ఆయనే దేవుడే. కానీ మనం అందరూ ఆయన ఆరాధిస్తాం, కానీ మనలను మనం ఆరాధించుకోకూడదు. నువ్వెంత దేవుడు అయినా నన్ను ఆరాధించండి అంటే బాగుంటుందా?
నువ్వు నన్ను ఆరాధించట్లేదు, రేపు నీ పని చూసుకుంటే బాగుంటుందా? తప్పు. కానీ మనం అందరము ఆయనను, అందుకే దేవుడు ఆరాధనకి పాత్రుడు. దేవుడు ఎవరో? దేవుడు ఎవరో? ఆరాధనకి పాత్రుడు. అయినా వారానికి ఆదివారం మాత్రమే మనం ఆరాధించాలి, అవునా? వారం అంతా ప్రార్థన చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా? పరిపూర్ణంగా మనం లోబడ్డాము కనుక, పరిపూర్ణంగా మనం ఏమయ్యామో, వేద ఒబే, మనం పరిపూర్ణంగా అది నరకము పెద్ద ఊరంతా నోరు తెరుచుకుని ఉందన్నాడు. నరకం ఏముంది, ఎలా రాయబడింది లేఖనాల్లో, అవునా? ఈరోజు నరకంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలో, కోట్లలో ఉంటారు. ఈరోజు ఆయన నామాన్ని ఒక్కసారైనా ఉచ్చరించిన వాళ్ళు చూసావా? నవాకాలం నాడు చనిపోయిన వాళ్ళు అంటండి దేవుడు ఎరగని ప్రజలు అట్టండి. దేవుని వాక్యం చెప్పుతున్నప్పుడు దేవుడు ఎవరో ఎరగని వారటండి. అప్పుడు ఆయన వెళ్ళి నేనే ఆ దేవుడిని అని చెప్పాడట. అప్పుడు ఆకారాలు చేస్తే వస్తుందా? ఓ జాన్, నీ సమయం అయిపోయింది అన్నాడు. అంతే. భూమి మీద ఏమైంది? సమయం అయిపోయింది. ఓ జాన్, నీ సమయం. నేను ఆశ్చర్యపోయినాడు ఆ వర్తమానం. నేను వెంకటనగరం చెప్పాను, నేను ప్రసాద్ గారి సంఘంలో. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ సమయం ఉండగా అబ్బబ్బబ్బ, దానిని వారు సద్వినియోగం చేసుకోలేదు, నమ్మలేదు. పైగా హేళనలు, అపహాస్యములు. వాళ్ళందరూ సహించారండి. అబ్రహాము సహించాడు, నోవహు సహించాడు. దేవుని నమ్మిన ప్రతి వాడు కూడా దాన్ని సహించవలసిందే. అది వాక్యం నిమిత్తం నింద వస్తుంది అన్నాడు. వాక్యం నిమిత్తం ఏమొస్తుంది? అది తీసుకెళ్ళి గౌరవించి దండలేసి దండబెడతారా? హల్లెలూయా. మన ఎదురుగుండా నవ్వి ఇలాగ అంటారు, వెళ్ళిన తర్వాత ఈ వ్యాపారం బాగుందండి వీళ్ళకంటారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కరికినే ఒకే ఒక జీవ కణము ద్వారా చెప్తున్నా, మళ్ళా ఒకే ఒక మనము ఇంత పెద్ద శరీరాన్ని కలిగి, రక్తము రక్షించును అన్నాడు. రక్తం ఏం చేస్తుంది? రక్తము శుద్ధీకరించును. మళ్ళీ ఏమన్నాడు? రక్తము స్వస్థపరచును. ఆయన రక్తమే ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆయన రక్తం మనిషిని ఏం చేస్తుంది? ఆయన రక్తం మనిషిని ఏం చేస్తుంది? అది అంటే ఆయన రక్తమే వాటికి అవసరం అవుతున్నాయి. మన రక్తం పనిచేయదు. మన రక్తము మరొక మనిషిని, దేవదూతల రక్తమో, పశువుల రక్తమో, మానవుల రక్తమో, అందుకనే దేవుని కుమారుని రక్తము. సరేండి. అందుకే నేను ఎవరు? దేవుడు. మీ దేవుడు ఎక్కడ? బైబిల్ ఉన్నాడు. ఇంకెక్కడ ఉన్నాడు? మాలో ఉన్నాడు. ఇంకెక్కడ? ప్రకృతిలో ఉన్నాడు. ఇంకెక్కడ? ఆకాశంలో ఉన్నాడు. ఇంకెక్కడ ఉన్నాడు? పిరమిడ్లో ఉన్నాడని చెప్పమన్నాడు. పిరమిడ్లో ఎలా ఉన్నాడో ఇంతవరకు దాన్ని స్టడీ చేయలేదు. రాశి చక్రాన్ని చూపించి ఆకాశంలో దేవుడు ఉన్నాడని చెప్పాడు. ఇంకా ఎక్కడన్నా భూమి సృష్టిలో ఉన్నాడని చెప్పమన్నాడు. ఇంకెక్కడున్నాడు? ఇంకెక్కడన్నా? ఇంకెక్కడున్నాడు? ఇవన్నీ వివరించాలంటే అడిగినోడికి సమయము నువ్వు ఇవ్వలేవు, పైగా వివరించలేవు కూడా. దేవుని వివరించలేము ఒక్కొక్కసారి. అందుకని సువార్త ద్వారా కొంచెం వివరణ వెళ్తుంది. కొద్దిగానే గ్రహిస్తాడేమో, నన్ను కనుగొంటాడేమో, పోయి నన్ను వెంబడిస్తాడేమో, రక్షించబడతాడేమో. ఇది నిజం. నరకానికి వెళ్ళటం ఈజీ తెలుసా? ఇప్పుడు 2 పూర్తి 3 వచ్చేటికి, 3 పూర్తి 4 వస్తాయి. కనిపెట్టు, డబ్బు చూసుకో. 34,000. హల్లెలూయా. 14వ తారీఖు పాకిస్తాన్ స్వాతంత్రం జాన్సన్, 15వ తారీఖు ఇండియా స్వాతంత్రం ఈడు. మా చిన్న అబ్బాయిదేమో 26, నాది 28. నాదేం భార్యతం చేయాలని మా అబ్బాయిలు ఆలోచిస్తున్నారు. కనుక ఏ రక్తము రక్షించునో, ఏ రక్తము శుద్ధీకరించునో, ఏ రక్తము స్వస్థపరచునో. హల్లెలూయా. అందుకనే మన రక్తానికి ఏమి లేదు, ఇవి లేవు. పాపముని పరిహరించే శక్తి తిరిగి లేదు. అందుకని మానవుడు రక్షించలేడు.
కానీ మానవుని దేవుడిగా ఆరాధించు దినమీదే. నాకు తెలుసు అయ్యా, ఏమి ఎరగనట్టు. కనుక ఇవేం చేస్తాయి? ఈ బ్లడ్ ఏం చేస్తుంది? అది ఆ రక్తంలో జయమున్నదట. లాస్ట్ పాయింట్ ఇది. ఆ రక్తములో ఏముంది? దేవుని రక్తములో ఏముంది? విక్టరీ. రక్తములో జయముంది. నువ్వు తెల్లవారులు యేసు రక్తమే చేసి సిలువ రక్తమే నీకు తెల్లారికి నీకు జయం వస్తుంది అన్నాడు. మనం ఎవరు ఉపవాసం ఉన్నామని చెప్పారు. మేము ఇవిడ ముగించుకున్నారు 3 రోజులు. నేను రేపు రాత్రి అనుకుంటాను, బుధవారం పగలు, సోమవారం నైట్ ఉండవలసిందే. శక్తిని పొందుకుంటావు, ఆత్మను పొందుకుంటావు. అర్థమవుందా? అందులో ఏమున్నది? జయమున్నది. వాగ్దానం నమ్మాలి. స్వస్థత కొరకైన వాగ్దానం ఉంది. భోజనం సంపాదించడానికి అందులో వాగ్దానం ఉంది. వాగ్దానం తీసుకుని ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు పలికినది. బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు, కానీ అందులో ఏముందో మరి అది వాక్యమే నమ్మమని, వాగ్దానం నమ్మమని, అది నాది నీకు ఇచ్చానని నీవు దాన్ని వెంబడించమని మనకి బోధించబడింది. నేను రానండి, దిస్ లైన్ ఈజ్ నాట్ మై ఓన్, ఇది నా మార్గం కాదు. ఇది ఆ దినం ఎందుకు దర్శించావు? ఆ చిన్న పాక వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నప్పుడు వెనకాల. ఆ పాకలో నేను పడుకున్నాను. అక్కడే మా అమ్మ ఓ పక్కనే, మా నాన్న పక్కనే, ఆ వెనకాల నేను, కొంచెం ముందుగా వంట. అలా పడుకున్నప్పుడు ఆ రాత్రి ఆయన నన్ను మరి దర్శించారు. ఇంకంతే. దర్శించిన తర్వాత దర్శనం పడిపోతా ఉంది. అద్భుతం. యవ్వన జీవితము దేవునికి ఇచ్చిన సాక్ష్యం నాది. రిటైర్ అయిపోయిన రావడం, అంతా సంపాదించుకుని రావడం, ఏ పని లేకపోకుండా రావడం, ఏమీ చేయలేదు నేను. నేను చూసు సంఘముతో ఆయన ఉన్నాడంటే దానికి ఒక సమర్పణ జీవితం అన్నది ఖచ్చితంగాను. కథ వచ్చుకోలేమా? అద్భుతం చూడట్లేదా? హల్లెలూయా. కనుకనే రక్తమునకు జయమున్నది, రక్తమునకు స్వస్థత ఉన్నది, రక్తమునకు అదే జయము. అది రక్తము స్వస్థించును, రక్తం పరిశుద్ధపరచును. ఇవన్నీ ఆయన రక్తానికి మాత్రమే. అది ఆయన రక్తాన్ని మాత్రమే. పోపు రక్తమే జయమంటే జయం వస్తుందా? కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అతని రక్తంలో లేదు. ఆయన పెద్ద ఆయన కావచ్చు, గౌరవింపదగిన వ్యక్తి కావచ్చు, కానీ ఈ రక్తంలో ఉన్నది. అందుకని ఇది దేవుని కుమారుని రక్తము, దేవుని రక్తము, దేవుని కుమారుని రక్తము. మీరు చేసిన గాయాలు ఇగో ఉంటాడంటే ఆ రోజుని ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి కొండ పాతలై కిందకి దిగుతాడంట ఆయన. ఆ పాదములు భూమి మీద ఆంతాడంటే అండి, ఇదిగో మీరు చేసిన గాయములు ఇవిగో. కదా, ఆశ్చర్యం కదా. 3 మేకులు 5 గాయాలు. ఈ 2 పాదాలకి 2 గాయములు, 2 చేతులకి 2 గాయములు, పక్కలో గాయం, మొత్తం ఎన్ని? 5. అది సరే. అది ఇప్పుడు వివరించను. సిలువపై ఆనాడైన వర్తమానంలో వస్తుంది అది. ఇప్పుడు దాని మీద మనం వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కలిగిన దేవుడెవరు? దేవుడనగా క్రీస్తు. దేవుడనగా అందుకే తన నామములోనే ఏముంది? పాపక్షమాపణ. తన నామములో మనకేమిచ్చాడు? బాప్తిస్మం ఇచ్చాడు. దేవుడు వాక్యముని దీవించునుగాక.